ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా పెద్దోడు పెళ్లి జరిగి ఇంట్లో అందరం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే అన్నవరం వస్తానని మొక్కుకున్నానండి. నువ్వు ఒక్కదానివే వస్తానని మొక్కుకున్నావా, లేకపోతే కుటుంబంతో సహా వస్తానని మొక్కున్నావా? శ్రీరామ 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 అంటే అన్నాను అంటారు గాని నేను ఒక్కదాన్నే వస్తానని ఎలా మొక్కుకుంటానండి? కుటుంబంతో సహా వస్తానని మొక్కుకుంటాను గాని ఆ మాత్రం కూడా ఆలోచించరా మీరు? మరింత చిన్న విషయానికి దిగులేందుకు? ఏ రోజు వెళ్దాం అనుకున్నావో చెప్తే ఆ రోజు అందరం కలిసి బయలుదేరదాం. ఏ రోజంటే అది మరి ఈ వారంలోనే. ఏంటి ఈ వారంలోనా? ఎందుకు అలా పిడుగు పడినట్టారు? ఏమైందని? అంటే ఈ వారం అంటే నాకు వీలు పడదత్తయ్య. ఏంటి వీలు పడదా? అత్త కాలం కొన్నాళ్ళు కోడలి కాలం కొన్నాళ్ళు అన్నట్టు నా నిర్ణయానికి ఎదురు చెప్తావు నువ్వు? ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం అత్తంటే బొత్తుగా లెక్క లేకుండా పోయింది నీకు. అజ్జి బాబోయ్, వీళ్ళందరూ ముందే మాట్లాడేసుకుని ఏం తెలియనట్టు మావయ్య గారి ముందు మామూలుగా జీవించట్లేదుగా. మావయ్య చెప్పినట్టు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదేనేమో. అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య గారు. ఈ వారంలో నాకు హైదరాబాద్కి వెళ్లే పనుంది, అందుకే రావడానికి వీలు పడదు అని చెప్తున్నాను. చింతలేనమ్మా సంతలో నిద్రపోయింది అన్నట్టు మేడం గారికి హైదరాబాద్ లో పనేంటో. అజ్జి బాబోయ్, ఎదుటోళ్ళకి ఆవగింజంతైనా డౌట్ రాకుండా అత్తయ్య గారు మామూలుగా యాక్టింగ్ చేయట్లేదుగా. ఎంతైనా సీనియర్ నటి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మా ఆఫీస్ నుంచి 2 రోజులు నన్ను ట్రైనింగ్ కి పంపిస్తున్నారు అత్తయ్య. నువ్వు ఉద్యోగం చేయగలవో లేదో, నీకు ఉద్యోగం చేసే తెలివితేటలు ఉన్నాయో లేదో అన్ని చూసుకున్న తర్వాతే కదా నీకు ఉద్యోగం ఇచ్చింది. మరి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఏంటి? అంటే మనలో మనమాట కొంపదీసి లంచం ఇచ్చి ఉద్యోగం గాని కొన్నావా ఏంటి? అయ్యో, కలెక్టర్స్ కి ఎస్పీలకు కూడా జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. అవునా? అయితే ఇవిడ కలెక్టర్ ఎస్పీనో అయినప్పుడు చెప్పమను, అప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాను. అత్తయ్య, ఏ జాబ్ లో అయినా ట్రైనింగ్ అనేది ఒక భాగం, ఖచ్చితంగా వెళ్లి తీరాలి. అది బాబోయ్, ఏటనుందా నువ్వు? బొత్తిగా గౌరవం కాని మర్యాద కాని లేకుండా అత్తయ్యగారి మాటికి ఎదురు చెప్తావు నువ్వు. అది చాలా తప్పు కదా. ట్రైనింగ్ కి వెళ్లాలని చెప్పడం తప్పెలా అవుతుంది? తప్పు కాక ఇంకేమవుతుందంట? అత్తయ్య గారు మొక్కుందని చెప్తున్నారు కదా. ఏ అత్తయ్య గారు? మరి అత్తయ్య గారు మొక్కు కంటే నీకు నీ ట్రైనింగ్ ముఖ్యమా? ఏ అత్తయ్య గారు? ముఖ్యమా? నీకు ముఖ్యమా? అప్పుడు జాబ్ మానేసి ఇంట్లోనే ఉండమ్మా అని చెప్తారు. అజ్జి బాబోయ్, మన పరిస్థితిని సమస్యని అర్థమయ్యేలా చెప్తే ఎవ్వరైనా వింటారో. అంతేగాని ఉద్యోగంలోంచి ఎందుకు తీసేస్తారంట? మంచి ప్రశ్న అంట, సమాధానం చెప్పమంట. మీరు నా పాటినా ఆమె పాటినా? ఏం చేయని బాబు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతుంది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి, మా లీడర్ మీరే కదా. ఏదో చేస్తాలే, నువ్వు నన్ను ఇరికిస్తావుగా. బల్లి, జాబ్ అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించి తీరాలి, అంతే తప్ప మన సమస్యలు చెప్తే వినరు. అవును, జాబ్ అన్నాక రూల్స్ ని, జేబ్ అన్నాక హోల్స్ ని తప్పించుకోలేము. నువ్వు నోరు మీరా. చూడమ్మాయి, ప్రస్తుతం నువ్వు ట్రైనింగ్ కి వెళ్ళడానికి వీలేదు, అందుకని 1 వారం తర్వాత పెట్టుకో. ఇదేమైనా ఊరుగా పచ్చడు అత్తయ్య గారు? మనకు నచ్చినప్పుడు మనకిష్టమైనప్పుడు పెట్టుకోవడానికి ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి. కానీ కరెక్టే కదా. మరి సరే, మరి అరే, అత్తయ్య గారు ఉత్తరం చెప్తున్నారు కదా, మరి ఎందుకు నర్మదా రాత్రంతా చెప్తున్నావు? ట్రైనింగ్ వెళ్ళకపోతే ఏం కాదులే, వదిలే. ఏంటక్క వదిలేసేది? ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఎంత కష్టమో తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, వేలల్లో ఒక్కరికొస్తుంది. మరి అంత కష్టపడి సంపాదించుకున్న జాబ్ ని ఇంత ఈజీగా వదిలేయమని చెప్తావేంటి? కోడలుగా మనకి మన కుటుంబం కంటే ఉద్యోగం ముఖ్యమే ఏంటి? ఏంటి రావంక చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పి అవల్లి నోరు మూయించండి. పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీరుండండి. ఈ అమ్మాయి నీకేం పని? సైలెంట్ గా ఉండు. ఇప్పుడు నేనేమో గుడికి వెళ్ళాలని మొక్కుకున్నాను, నువ్వేమో ఈ టైంలోనే ట్రైనింగ్ కి వెళ్ళాలి అంటున్నావు, వాయిదా వేసుకోవడానికి వీల్లేదు అంటున్నావు.
అబ్బా శ్రీరామా, పెద్ద చిక్కొచ్చి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను బాగా ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికాను. ఏంటత్తయ్య గారు అది? ఏంటది? గుడికి వెళ్ళడాన్ని హా, ఒక్క వారం వాయిదా వేస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళి ఆ ట్రైనింగ్ ఏదో పూర్తి చేసుకోనరా. హా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ముందే ప్లానింగ్ చేసేసుకొని ముగ్గురు ఎంత బాగా నాటకాన్ని రెత్త కట్టించేస్తున్నారు. ట్రైన్ కి వెళ్ళమని చెప్పాను కదా, మరెందుకు మొహం ఆంగ్లం తాగినట్టు పెట్టావు? నేను నవ్వుతున్నాను కదా. ఏ మెంటల్, ఇంకా మా ఆయన ఒప్పుకోలేదు. ఆ, అంటే అత్తయ్య గారు, మరి అది మావయ్య గారు. ఏంటి ఇలా ఇలా అని నసుకుతున్నావు? మీ మావయ్య గారు ఒప్పుకుంటారో లేదన్నా? నువ్వేమైనా సరదాలకి షికాలకు వెళ్తున్నావా ఏంటి ఆయన ఒప్పుకోకపోవడానికి? ఏమో, ఎవరికి తెలుసు? అత్తయ్య గారికి తెలుసు. నాకు తెలుసు. ఉద్యోగం పని మీద కదా వెళ్తున్నావు, మరి ఆయన ఒప్పుకోకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఏమండి, నర్మదా ట్రైన్ కి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా? వీల్లేదంటారా చెప్పండి. ముందు ఆయన ఏం చెప్తారు చెప్పనియండి అత్తయ్య గారు. ఆ ఇది మళ్ళీ మెలక పెట్టింది. ఓకే, అదే లేదమ్మా, ఆయన మంచి చెడు కష్టం సుఖం తెలిసిన మనిషి. మరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని కాదంటారని నువ్వెలా అనుకుంటున్నావు చెప్పు? ఆయన మౌనంగా అన్నారంటే ఒప్పుకోనట్టే కదా. అలా మౌనంగా ఉన్నారంటే ఒప్పుకున్నట్టే. ఏమండి, అంతే కదా? మీ మావయ్య గారు కూడా ఒప్పేస్తున్నారు. ఇక మీ హైదరాబాద్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసేసుకోండి. మావయ్య గారికి నోటు మాట రాకుండా మాటతో ఏ మూటలు వేసేసారు అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైందమ్మా? హైదరాబాద్ లో 2 రోజులు ఉండాలని అంటున్నారు. ఆ మరక్కడ ఉండటానికి ఏర్పాట్లు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఆఫీస్ తరపున హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఆ ఆ, ఆ. ఏటి, హోటల్ రూమ్ లో ఉంటావా? హోటల్ రూమ్ లోనే ఉంటాను. దానికి ఎందుకు అంత షాక్ అవుతున్నావు? అంటే ఆడపిల్ల ఒక్కతే హోటల్ రూమ్ లో ఉండడం అంటే ఏమైనా బాగుంటుందా చెప్పు? ఏం మావయ్య గారు? అవునమ్మా, తను చెప్పింది కూడా నిజమే కదా. ఆడపిల్లవి నువ్వు ఒక్కదానివే హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ హోటల్లో ఉండడం కష్టం మాత్రమే కాదు, కరెక్ట్ కూడా కాదు. ఆ అవునండి, మీరు చెప్పింది కరెక్టే. మన నర్మదా ఒక్కతే వెళ్ళడం కరెక్ట్ కాదు. అందుకని మన నడిపండి పంపిద్దాం. ఏ నడిపడా, నువ్వు కూడా వెళ్ళరా. అలాగమ్మా. ఎస్. అప్పుడు మనకి ఎలాంటి కంగారు ఉండదు. ఆచి బాబోయ్, మీరు బాలే ఉన్నారు అత్తయ్య గారు. నడిమర్ది గారు హైదరాబాద్కి వెళ్తే రైస్ మిల్ ఎవరు చూసుకుంటారండి? అసలుకే 4 రోజులుగా రైస్ మిల్ తేకపోయేసరికి ఆర్డర్లన్నీ పెండింగ్ లో పడిపోయాయని ఇప్పటికే మావయ్య గారు బోళ్లంత కంగారు పడిపోతున్నారు. మరిప్పుడు నడిపిమర్ది గారు లేకపోతే మావయ్య గారికి మళ్ళీ టెన్షన్ అవుదా చెప్పండి? అవును బుచ్చమ్మా, తను చెప్పింది నిజమే. నడిపోడు లేకపోతే రైస్ మిల్లో ఇబ్బంది అవుతుంది. అయితే ఒక పని చేద్దాం మావయ్య గారు, నేను మా ఆయన గారు నర్మదకి తోడుగా వెళ్తామండి. సరేనండి మావయ్య గారు. తోడుగా వస్తారేమో, తీసుకెళ్ళు. అక్క నాతో పాటు రావడానికి భర్తకి మాత్రమే ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అచ్చి బాబోయ్, ఈమెయిల్కి కూడా ఉందా? మరైతే సాగర్ మర్తి గారు నీతో పాటు రావడానికి కుదరదు కాబట్టి ఇక నువ్వు కూడా వెళ్ళటం మానేక తప్పదన్నమాట. ఇంకా ఈ వల్లితో వాదించడం నా వల్ల కాదమ్మా. అత్తయ్య గారు, మీరు ఆవిడకంటే తోపు. మీరేదో ఒకటి అనుకోండి, అయిపోతుంది. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అమ్మా, ఆయన ఒక్కడే రైస్ మిల్లి చూసుకోలేడు అనుకుంటున్నావా ఏంటి నువ్వు? ఏమండి, నడిపోడంటే మొన్న మధ్య నుంచి రైస్ మిల్లుకి వస్తున్నాడు. అంతకు ముందు మీరొక్కరే చూసుకోలేదా చెప్పండి? అవునమ్మా, నేను లేకపోయినా నాన్న రైస్ మిల్ ని బాగా చూసుకుంటాడమ్మా. ఇంతకు ముందు మీరొక్కరే అంతకంటే ఎక్కువ ఆర్డర్లు పంపించారు. అవునా అత్తయ్య? ఏమనుకుంటున్నారు మా ఆయన గురించి? అంతేకాదు అత్తయ్య గారు, బియ్యం పంపించాల్సిన ఆర్డర్లు చాలా ఉన్నాయంట కదా. ఆయన ఒక్కరే పంపిస్తారంట కదా. ఒక్కరే ఎలా చేస్తారు అత్తయ్య గారు? చేస్తారమ్మా,
ఆయనకు అలవాటే. నువ్వేం టెన్షన్ పడుకు. సరే అత్తయ్య గారు. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ విషయంలో బావకి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మరి వాడు మిల్లులో లేకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతారేంటి? ఏమండి, ట్రైనింగ్ అనేది తన ఉద్యోగానికి సంబంధించిన విషయం. వెళ్ళకపోతే ఉద్యోగం పోతుందని చెప్తోంది. తనంత కష్టపడి సంపాదించుకున్న గవర్నమెంట్ ఉద్యోగం మన కారణంగా పోయిందంటే అది మనకి బాధ కలిగించే విషయం కాదా చెప్పండి? ఏం పర్లేదు, 2 రోజులే కదా. నర్మదతో పాటు సాగర్ని పంపించండి, వెళ్ళొస్తారు. సరేనా? అత్తయ్య గారు, ఈ చీర మడత పెట్టడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? మావి గారు, అది చూడండి. చీర మడత పెట్టడం కూడా రాదు. ఎక్కడ దొరికారో ఈ కోడళ్ళు. ఇదిగో పెద్ద కోడలా, నువ్వు మడత పెట్టు. నువ్వైతే బాగా మడత పెడతావు. అసలే మాట్లాడి మాట్లాడి బాగా అలసిపోయావు. మడత పెట్టు, మడత పెట్టు. అయ్యో, మొత్తానికి నాటకం వాడికి కలిసేశారు. ఆవిడ గారిని హైదరాబాద్ పంపించడానికి మావి గారిని ఒప్పించారు. వీళ్ళకి బాగా తెలివితేటలున్నాయని అర్థమైంది. అందుకని అమ్మతో మాట్లాడేసి ఎళ్ళి కూతుంత జాగ్రత్తగా డీలింగ్స్ చెయ్యాలి. హాయ్. చెప్పవే అమ్మడో, ఎలా ఉన్నావు? ఏడు చేతనం? బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏటైందే? ఎందుకు ఏడుతున్నావు? అమ్మడో, నువ్వు అట ఏడుతుంటే నా గుండె పగిలిపోతుంది. ఎంత పెద్ద సమస్యనైనా సిటికిలో చక్రం తిప్పి తగ్గొట్టేయడానికి నేను ఉన్నాను కదా. మరి ఏడవద్దు చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. అమ్మాయి, మా అత్తగారు 2 కోడళ్ళు ఒకే పాట అయిపోయారే. వాళ్ళు ముగ్గురు నన్ను చేతులాగే చూస్తున్నారే. అది కాదే అమ్మడో, మీ అత్తగారు చాలా మంచిది కదా. ముగ్గురు కోడలని 3 కళ్ళలాగా చూస్తుంది కదా. మరి నిన్ను సపరేటింగ్ చేసేసి చూడడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అంటే అమ్మ, మరి ఆ నర్మద ట్రైనింగ్ కోసం హైదరాబాద్కి వెళ్తుందంట. అందుకు మావయ్య గారిని ఒప్పించడం కోసం ముగ్గురు కలిసి రహస్యంగా మాట్లాడేసుకుని గూడు పుటాన్ని చేశారు. నేనెళ్ళగానే నేనెక్కడ ఇనెత్తానని వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేశారు. ఓసి పిచ్చి మొఖమా, ఎంత చిన్న విషయానికా వాళ్ళ ముగ్గురు ఒకటైపోయారు, నిన్ను ఏడ్చేశారని ఏడుతుంది. వాళ్ళు మాట్లాడుకునే విషయాలు నాకు తెలియకూడదని అనుకుంటున్నారంటే వాళ్ళు నన్ను ఏరుగా చూస్తున్నట్టే కదమ్మా. మరి దీన్ని నువ్వు చిన్న విషయం అంటావేంటి బుర్ర లేకుండా? మరి కాకపోతే ఏటే, వాళ్ళిద్దరూ నీకంటే ముందు కోడలుగా వచ్చారు కాబట్టి అత్తతో వాళ్ళకి అనుబంధం బాగా ఏర్పడిపోయింది. నువ్వు కొత్త కోడలు కదా, అందుకే వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఎక్కడ మీ మామగారికి చెప్తావోనన్న భయంతో నిన్ను చూడగానే వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. మీ అత్తలో నీ గురించి ఆ భయం పోవాలంటే నువ్వు గట్టిగా నమ్మించాలా. ఆవిడట్ట నమ్మాలంటే ఈ లోకంలో నీకంటే నమ్మకస్తురాలు మరొకరు ఉండరు అన్నట్టుగా నీ అత్త ముందు నువ్వు బేభత్సంగా జీవించాలా. అట్ట నువ్వు జీవించి నమ్మించేసావనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా మీ అత్తని గుప్పిట్లోకి వచ్చేద్దే. దాంతో నువ్వు ఎల్లగానే వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేయడం కాదు, ఏ విషయం మాట్లాడాలన్నా ముందు నిన్నే పిలుస్తారు. అర్థమైందా? అర్థమైందా అమ్మా? ఇదిగో చూడమ్మడో, స్వార్థపరులు మోసగాళ్లతో నిండిపోయిన ఈ లోకంలో మనలాంటి అమాయకులు బతకాలంటే కూతంత నటన, కూతంత కుట్ర, కూతంత మోసం నేర్చుకోవాలా. ఆజ్ బాబోయ్, కూతంత నేర్చుకోవాలంటావేటే? అవన్నీ నా దగ్గర ఫుల్గా ఉన్నాయి కదా. నా దగ్గర ఉన్నాయి, కాని నీ దగ్గర లేవు. అందుకని అర్థమైంది కదా అమ్మడో? ఫుల్గా అర్థమైందే అమ్మా. మరి లేటెందుకు? రేపటి నుంచి సెలరేగిపో. ఆయ్, ఆ ఇంట్లో తిరుగులేని ఎదురులేని శక్తిగా నిలబడిపో. అట్టగేనే అమ్మా. ఉంటాను మరి. ప్రస్తుతం మన ముందున్న 3 ఆప్షన్స్ లో ఇది వేస్ట్. ఈ 2 ఓకే, కానీ ఈ రెండిట్లో ఏది బెస్టో, ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉందే. ఇది కాదా, మరి ఇంకేది? ఏంట్రా గాల్లో వేళ్ళు తిప్పుతున్నావు? కొంపదీసి క్షుద్ర పూజలు మాయలు మంత్రాలు ఏమైనా చేస్తున్నావా ఏంటి? అవును, నా జీవితానికి నువ్వు నిన్ను వీడని నీడను నేనే అనే రాక్షసిలా తయారయ్యావు కదా, అందుకే నీ మీద ప్రయోగిద్దామని నేర్చుకుంటున్నాను. రేయ్, రా కూర్చో. ఆహా, నేను కూర్చోను. కూర్చో.
సరే గాని ఈ 2 వేళల్లో ఒకవేళ పట్టుకో. అమ్మో నేను పట్టుకోను. నా మీద ప్రయోగించడానికి కానీ నువ్వంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా వేలు పట్టుకోవడానికి నాకేమైనా బుద్ధి లేదా ఏంటి? నేను పట్టుకోను. ఇదిగో నీలాంటి పిశాచాల్ని మంత్రాలు తంత్రాలు ఏం చెయ్యలే గాని ఫస్ట్ వేలు పట్టుకో. నేను పట్టుకోను. పట్టుకో. నేను పట్టుకోను. పనుంది పట్టుకో. వావ్, ఇది నిజంగా మిరాకిల్. నాకు తెలిసి ఇది ఏ 9వ వింతో 10వ వింతో అయి ఉంటుంది. వింత ఏంటి? అవును, జనరల్ గా నీకు నాకు ఏ విషయంలోనూ అస్సలు పడదు. నేను తూర్పు అయితే నువ్వు పడమర, నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డం అంటావు. కాని ఈ ఒక్క విషయంలో మాత్రం మన మనసులు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు పర్ఫెక్ట్ గా కలిసిపోయాయి తెలుసా? టెన్షన్ ఏంటి? నాన్నకి నెక్స్ట్ మంత్ నుంచి 10,000 ఇస్తానని చెప్పాను. ఈ జాబ్తో మన చదువుకయ్యే ఖర్చులకి నాన్నకివ్వడానికి సరిపోయేంత అమౌంట్ వచ్చేలా కనిపించడు.